హాయ్ అండి, నమస్కారం అందరికీ. ముందుగా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సారిక రుచి. ఎలా ఉన్నారు అందరూ? రాఘవేంద్ర స్వామి ఆరాధన జరిగింది కదండి. సో టెంపుల్కి వెళ్ళొచ్చారు మా డాడీ వాళ్ళు. సో ఫొటోస్ షేర్ చేశానమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పాలకూర పప్పు చేస్తున్నానండి. అంటే అందరూ చేస్తారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం టైప్ చేస్తారు కదా, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క టైప్ చేస్తారనమాట. మా సైడ్ వచ్చేసి ఇలా చేస్తామండి. అంటే ఒక్కొక్కరు పాలకూరలో టమాటోస్ అస్సలు వేయరు, ఒక్కొక్కరు హాఫ్ టమాటో వేస్తారు. మేము వచ్చేసి 1.5 టమాటో వేస్తామన్నమాట. ఎందుకంటే పాలకూరలో టమాటో ఎక్కువ వేస్తే కిడ్నీ స్టోన్స్ పడతాయి అవన్నీ అంటారు కదా. సో 1.5 వేస్తానండి నేను. బాగా వాష్ చేసుకొని పాలకూరలో ఒక్కొక్కరు అంటే మేము పచ్చిమిర్చితో పాలకూర పప్పు చేస్తామన్నమాట. మా తమ్ముడు వాళ్ళైతే కారం వేస్తారు. సో దానికన్నా ఈ టేస్ట్ బాగుంటుందని నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా పాలకూర పప్పులో వంకాయ వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది వంకాయ వేస్తే. అండ్ మా అత్తయ్య సైడ్ వాళ్ళు వచ్చేసి ఇది అస్సలు చేయరు. మాది వాళ్ళది కర్ణాటక. సో కర్ణాటక స్టైల్లో చేస్తారు. నాకు అది అంతగా నచ్చదు అనమాట. సో నాకు వచ్చేసి మా రాయలసీమ అనంతపూర్ సైడ్ బాగా అనిపిస్తుందని, అంటే టేస్ట్ బాగుంటుందని అలా అనిపించింది. సో పప్పు ఇలా హాఫ్ కందిపప్పు తీసుకొని హాఫ్ టమాటో, హాఫ్ కాదు సారీ 1.5 టమాటో, తర్వాత హాఫ్ ఆనియన్ వేసుకొని ఒక స్లైస్లుగా కట్ చేసుకోవాలి. ఎక్కువ నైస్గా అవసరం లేదండి, నార్మల్ స్లైసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కాస్త చింతపండు కాస్త ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే టమాటోస్ తక్కువ వేస్తాం కదా. సో చింతపండు ఎక్కువ వేస్తాము. పిల్లలు ఉన్నారని నేను పచ్చిమిర్చి కాస్త తక్కువ వేస్తానండి, ఎందుకంటే కారం ఉంటే పిల్లలు కూడా తినరని కాస్త తక్కువ వేస్తానమాట. అండ్ చింతపండు వచ్చేసి ఒక లెమన్ సైజులో తీసుకున్నా సరిపోతుంది. అండ్ కందిపప్పుని ముందుగానే నానబెట్టేస్తానమాట. నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పైన నానబెట్టేసి తర్వాత పాలకూర, ఆనియన్స్ అన్నీ ఒకేసారి వేసేస్తానమాట. అంటే కప్లో చింతపండు అలా ఏం పెట్టాను, డైరెక్ట్ వేసేస్తాను. తర్వాత పసుపు, మెంతులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మెంతులు కూడా వేస్తానండి. మెంతులు, పసుపు, తర్వాత అంటే సాల్ట్ వేయను. సాల్ట్ వేస్తే కందిపప్పు ఉడకదనమాట. సో కందిపప్పు ఉడికేటప్పుడు విజిల్ పెట్టేటప్పుడు సాల్ట్ పెట్టకూడదు, సాల్ట్ వేయకూడదు. సో ఇంతే వేయాలి. పసుపు అంతే వేసి మెంతులు ఉంటాయి కదండి, మెంతులు వేస్తే చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసేయండి. వాటర్ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియం సైజులో వాటర్ వేసుకోవాలి మీరు. మీకు ఆల్రెడీ మీకు అంటే కొలతలు తెలుస్తాయి కదా. సో అలా ఏమంటారు క్వాంటిటీ బట్టి మీరు వాటర్ వేసుకోండి. తర్వాత విజిల్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత పోపు వేసుకోవాల్సిందే. పోపులో చాలామంది ఎండుమిరపకాయ వేస్తారు, చాలా బాగుంటుంది. కానీ మేము వేయను, ఎందుకంటే పిల్లలు కారంగా, తర్వాత నేను ఎక్కువ ఎండుమిర్చి యూస్ చేయనండి. సో దీంట్లో వెల్లుల్లిపాయలు నైస్గా కట్ చేసుకుని దంచుకున్న వేసుకున్నా బాగుంటుంది. మేమైతే ఇక్కడ కట్ చేసి వేసుకుంటాను నైస్గా. తర్వాత ఆవాలు, జీలకర్ర వేయనండి ఎక్కువ, ఎప్పుడైనా ఒకసారి వేస్తానన్నమాట. ఆవాలు ఒక్కటే వేస్తాను. మెంతులు, తర్వాత ఉల్లిపాయలు దాంట్లోనే వేస్తాను అనమాట. వెల్లుల్లిపాయలు, తర్వాత ఆవాలు, జీలకర్ర వేయను. అండ్ కరివేపాకు ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి, చాలా బాగుంటుంది అప్పుడే టేస్ట్, ఫ్లేవర్. మేమైతే అప్పుడప్పుడే పాలకూర ఏదైనా ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ అప్పుడప్పుడే తెచ్చుకొని మేము చేస్తామన్నమాట. అంటే ఒక్కొక్కరు 3-4 డేస్ అలానే పెట్టి ఫ్రిడ్జ్లో అలా చేస్తారు కదా, నాకు అలా నచ్చదనమాట. ఎందుకంటే న్యూట్రియంట్స్, విటమిన్స్ అన్నీ కాస్త తగ్గిపోతుంటుండే, తర్వాత టేస్ట్ కూడా తగ్గిపోతుంది ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెడతాం అలా అనమాట. సో నేను తెచ్చిన ఒక 1 డే లోపలే చేసేస్తాను ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి పప్పు రెడీ అయిపోయిందండి, తాలింపు పెట్టేశాను. లంచ్లోకి అయితే ఇది చేసేసామండి, పాలకూర పప్పు, తర్వాత అన్నము, తర్వాత ఏమంటారు గోరు చిక్కుడుకాయ ఫ్రై చేశాను. గోరు చిక్కుడుకాయ ఫ్రై, తర్వాత ఏమంటారు పాలకూర పకోడా. ఎందుకంటే దీంట్లో పాలకూర ఎక్కువైందని నేను పాలకూర పకోడా చేసేసానండి. ఆనియన్ సేమ్ మెజర్మెంట్ ఆనియన్, తర్వాత ఏమంటారండి దానికి గ్రామ్ ఫ్లోర్ అంటారు కదా, శనగపిండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, పాలకూర బాగా నైస్ కట్ చేసుకొని ఆవాలు కాదు ఇవి ఏమంటారు వాము అంటారు కదా, వాము వేస్తాము.
అంటే నాకు తెలుగు కాస్త ఇలా ఉంటుందన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో మేము మరాఠీ మాట్లాడతాము. సో కాస్త అడ్జస్ట్ చేసుకోండి. అండ్ కాకరకాయ ఫ్రై కూడా చేశాను. ఇది వచ్చేసి పకోడా చెప్పాను కదండి. పాలకూర పకోడాస్ చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే అసలు అనిపించలేదన్నమాట. డిఫరెంట్ టేస్ట్ చాలా బాగా అనిపించింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు బర్త్డేకి బయట రాజస్థాన్ థాలీ అనమాట ఇది. నాకైతే మా ఆంధ్ర కుకింగ్ అంటే ఆ డిషెస్ వదిలి వేరేవి అంతగా నచ్చవు యాక్చువల్లీ. సో ఇక్కడైతే వెళ్ళారు. బాగా అనిపించింది. కాస్త ఎక్కువ అయినా టేస్ట్ తక్కువే. సో బాగుంది. ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఎంతైనా మా ఆంధ్ర ఫుడ్ అంత టేస్ట్ రాదు. వాళ్ళది బాగుంటుంది. అంటే ఎక్కువ గీతోనే చేస్తారండి వాళ్ళు. సో ఇలా ఉంటుందన్నమాట. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూస్తుందండి. చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాను. అండ్ మా పిల్లలైతే జై జగన్నాథ్ తప్పకుండా చూస్తారు. దాంట్లో నేను కూడా చూస్తానన్నమాట. ఎందుకంటే నాకు చాలా ఇష్టం కృష్ణుడు అంటే. సో జై జగన్నాథ్ అయితే కంపల్సరీగా ఉంటుంది మా ఇంట్లో. డైలీ పెడతామన్నమాట. ఎంత బాగుంది చూడండి. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మెంతి కూర పరాటా అనమాట. డైలీ మేము ఏదో ఒకటి చేస్తుంటాం కదా. దాంట్లో పిల్లలు ఒక్కొక్కరు తినారనమాట. సో మీరు ఏది తినరో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెంతి కూర వేసాం కదా, మీరు మీ ఇంట్లో పిల్లలు దోసకాయ తిన్నారా, తర్వాత సొరకాయ, ఏది తిన్నారో ఇలా పరాటాలా చేసి వాళ్ళకి పెట్టేసేయండి. చాలా బాగుంటుంది. పన్నీర్ రాగా అన్నీ చాలా బాగుంటాయి. చపాతీ పిండిలో పెట్టేసేయండి. ఏది యాడ్ చేసుకోవాలంటే ఆప్షనల్, మీ ఇష్టం. నువ్వులు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు మా ఇంట్లో నువ్వులు ఖాళీ అయినా నేను వేసుకోలేదు. తర్వాత రసం చేశానండి నైట్కి. గసగసాల రసం అనమాట. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఎవరు చేయరు అనుకుంటాను. మా అక్కకి చెప్తే షాక్ అయింది, గసగసాల రసం ఎలా చేస్తారని. అలా అయితే నేను చూద్దామని నేను ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉందండి. నార్మల్ మిక్సీకి వేస్తాం కదా అన్ని టమాటోస్, దాంట్లో 1 టేబుల్ స్పూన్ గసగసాలు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. మిక్సీకి వేయాలి. తర్వాత నార్మల్ తాలింపు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి కావాలంటే. నా ఛానల్ని చూస్తుండండి. సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను. బాయ్. టేక్ కేర్.